హాయ్! ఈరోజు మనము బ్రేక్‌ఫాస్ట్‌లోకి మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మటన్‌ని బాగా వాష్ చేసుకొని, కుక్కర్‌లో వేసుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసుకోవాలి. ముక్కలకి ఉప్పు, పసుపు బాగా అంటుకునేలాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్, ఆయిల్ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా కుక్కర్‌ని మనము అలానే వితౌట్ లిడ్ అలానే మనము స్టవ్ మీద పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కాసేపు అయ్యాక మనకు ఆ మాంసంలో నుంచి నీరు వదులుతుంది. అది ఏమంటే మనకు మాంసంలో ఉన్న పచ్చి వాసన పోతుంది. చూసారా ఇక్కడ నీరంతా వదిలింది. దాని తర్వాత మనం మసాలా వేసుకోవాలండి. ఇక్కడ మసాలాకి నేను చెక్క, లవంగము, అల్లం, తెల్లగడ్డ, కొత్తిమీర వేసుకున్నాను. ఆ మసాలా వేసుకున్న తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్ ముక్కలు వేసుకోండి. టమోటా, ఆనియన్ వేసుకున్న తర్వాత మీరు కారం పొడి, మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం పొడి ఎంత కావాలో అంత వేసుకోండి. కారం పొడి వేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనకు బ్రేక్‌ఫాస్ట్‌లోకి కొంచెం కర్రీ నీళ్ళగా, పులుసుగా ఉంటే చాలా బావుంటుంది. అలా వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు కుక్కర్‌కి లిడ్ పెట్టేసేయండి. మూత వేసేసేయండి. వేసిన తర్వాత మీకు ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ పెట్టుకోండి. నాకు ఇక్కడ ఒక 4-5 విజిల్స్ వచ్చింది. ఈ 4-5 విజిల్స్ అయిన తర్వాత మనకు ముక్క అనేది నాకు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు ముక్క ఇలా చేత్తో ఇలా అనగానే విరిగిపోయిందనమాట. ఉడికిపోయింది బాగా. తర్వాత కడాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మీరు ఇంతకుముందు ఉడకపెట్టుకున్న ఆ మటన్ పులుసుని మొత్తం ఈ కడాయిలోకి వేసుకోండి. కడాయిలోకి వేసుకొని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మీరు అందులో పైన కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర చల్లుకున్న తర్వాత మీరు ఒక 15-20 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్‌లోనే ఉడకబెట్టండి. అంతే, టిఫిన్‌లోకి రెడీ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.